ప్రాంత ప్రజలకి 40 ఏళ్ల సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్తున్నారు వాళ్ళకి. అంటే ఇది గెలిపే కాదు, ఒక ఆడమని ఓడించేందుకు అంత మంత్రులు దిగారు, ఇది గెలిపే కాదు అని చెప్పామంటుంది. ఇక్కడ మహిళను ఉమెన్ అను పార్టీ అను కాదు, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్లాలి. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపించినారు. అన్న ఏ జమానంలో ఉన్నా ఇంకా సిస్టమ్ మారింది. ఓటర్ల భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది ఒక కొత్త. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది, ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను. ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ గురించి ఇంత భారీ మెజారిటీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మొదటిసారి వచ్చింది. ఇది నవీన్ అభిమానమా కాంగ్రెస్ అభిమానమా? అందరు అభిమానం. జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించి మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటారు.